హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మన వైజాగ్ సిరీస్ అయితే అసలు మర్చిపోయారు అందరూ కూడా. బట్ నా ఫ్రెండ్స్ మాత్రం గుర్తుంచుకొని, ఏంటి నువ్వు మధ్యలో ఆపేసావు, మళ్ళీ పోస్ట్ చేయని చెప్పి నన్ను మోటివేట్ చేశారనమాట. రీసెంట్గా మా వాళ్ళందరూ అడిగేసరికి నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో సిస్టర్స్ అందరినీ బ్యాక్ సైడ్ పడేసి మా తోటి కోడల్లో ముందు కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే పైలాన్ అంటే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు మేము వచ్చామన్నమాట. తను కట్టించారు ఇక్కడ, అంటే స్తూపం ఉంటుంది కదా అది. మళ్ళీ వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ యువగలం పాదయాత్ర అప్పుడు పాదయాత్ర ముగిసినప్పుడు ఇక్కడ మళ్ళీ పైలాన్ అది కట్టించారనమాట. ఇప్పుడు అవి చూస్తున్నామన్నమాట. అంటే మేము అప్పుడు గుర్తు చేసుకున్నాం అనమాట. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి ఆ మెమొరీస్ అవన్నీ కూడా గుర్తుంచుకున్నాము. అప్పుడు ఏంటనంటే కళ్యాణ్ అంటే మా హస్బెండ్ ఒక్కరికే పెళ్ళయింది వీళ్ళందరిలో. సో నేను ఒక్కదాన్నే వచ్చానన్నమాట మా అత్తయ్య వాళ్ళతో కలిసి. బట్ నెక్స్ట్ వైజాగ్ మేము వెళ్ళింది ఇంకా మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళామన్నమాట. పిల్ల బ్యాచ్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా మేము ఏమంటారు, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళందరితో, నేను మా తోటి కోడళ్ళందరితో కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామన్నమాట వైజాగ్కి. అందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ టైడ్ అయిపోయి నిద్రపోతున్నారు. టైడ్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే, మేము వెళ్ళిన డే 1 నుంచి స్టార్ట్ చేస్తే రిటర్న్ వచ్చే వరకు కూడాను మార్నింగ్ మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేది 5కో 6కో అలా స్టార్ట్ అయిపోతే మళ్ళీ మేము ఇంటికి వచ్చేది 11కో 12కో అనమాట. అంటే ప్రతిదీ కవర్ చేయాలి, ప్రతిదీ చూడాలి, కొంచెం కూడా టైం వేస్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా మేము ఏమంటారు, ఇంకా ఆల్మోస్ట్ జర్నీనే అయిపోయిందనమాట సగం టైమ్. ఎందుకు అని అంటే కొంచెం మేమున్న ప్లేస్కి మేము చూడాలి అనుకున్న ప్లేస్లు అవన్నీ కూడా చాలా లాంగ్లో ఉన్నాయన్నమాట. బీచ్లు తప్ప మిగిలినవన్నీ కూడా కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నాయి. ట్రావెలింగ్కి సగం టైం అయితే గడిచిపోయిందని చెప్పుకోవచ్చు మేము వెళ్ళిన ఆ ట్రిప్కి. అన్ని డేస్ ఇంకా అందరూ కూడా టైడ్ అయిపోయారనమాట. ప్రతి ఒక్కరు కూడా టైడ్ అయిపోయి టైడ్నెస్తోనే ఉన్నారు. బట్ ఏంటి అని అంటే ఫ్యామిలీతో క్వాలిటీ టైం అయితే చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేశారు. అది మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీస్తో ట్రిప్కి వెళ్ళారా లేదా, వెళ్తే మీరు ఎలా టైం స్పెండ్ చేశారు అనేది కింద కమెంట్ చేయండి. మా వాళ్ళందరూ అయితే సరదాగా ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మాతో పాటు అందరూ కలిసిపోతూ ఉంటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపామన్నమాట. ఇంకా టైం లేట్ అయిపోతుంది కదా అని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా అందరం తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. గుడి దగ్గర కూడా చాలా ప్లెజెంట్గా కూల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ మీలో ఎంతమంది సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నేను చాలా వీడియోస్లో విన్నాను, చంద్రమోహన్ గారు ఉండేవారు కదా, తను ఒక్కరే ఏదన్నా షూటింగ్స్కి వచ్చినప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఒక 30 ప్యాకెట్స్ అలా తినేవాళ్ళంట. నాకు ఎప్పుడు అన్నవరం అనగానే తనే గుర్తొస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు వ్రతం చేసుకున్నారనమాట కపుల్స్. తీసుకున్న తర్వాత పూజారి గారు చెప్పారు, దేవుడికి ఎంత అయితే భక్తిగా పూజ చేస్తామో పతి దేవుడికి కూడా అలాగే చేయాలని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ ప్రదక్షిణలతో ముగిచ్చేసారనమాట పూజ అంతా కూడా. నేను మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళినప్పుడు మా పెద్ద మామయ్య గారు ఒక్కరే మిస్ అయ్యారనమాట. తను ఏదో పనులు ఉండడం వల్ల తను రాలేదు. అండ్ మా వనిత వదిన వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదన్నమాట. ఇంకా మేమందరం వెళ్ళాము. క్వాలిటీ టైం అయితే చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేశాము పిల్లలందరూ కూడా. ఈసారి ఏంటి అని అంటే పిల్లల వరకే వెళ్ళామన్నమాట, పెద్దవాళ్ళు అయితే రాలేదు. బట్ ఇప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. పూజలు అనేవి చాలా బాగా జరిగాయి. బట్ ఏంటి అని అంటే ఒక సింహాచలమే వెళ్ళలేకపోయామన్నమాట. ఒకసారి వెళ్ళాం కానీ మేము వెళ్ళేసరికే గుడి క్లోజ్ చేసింది, దర్శనం అవ్వలేదు. ఇంకా ఓవరాల్గా ఇదన్నమాట ఇవాళ వీడియో.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు మన ప్రతి వీడియో చూస్తూ మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఫైనల్గా ఇలా పూజలన్నీ ముగించుకొని ఇంకా మేము మా గమ్యానికి తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామన్నమాట.